చేయాల్సిన పని ఏంటో తెలుసా? నిలిచి చూడాలి అంతే. భయపడక నిలిచి చూస్తే దేవుడు మన జీవితంలో కార్యాలను చేస్తాడు. ఈరోజు మనం భయపడిపోతూ భయానికి చోటిస్తూ దేవునికి చోటు ఇవ్వలేకపోతూ ఉన్నాం. మనం భయపడిపోతూ ఉన్న కష్టాన్ని బట్టి, సమస్యను బట్టి, ఇబ్బందిని బట్టి మనము అమ్మో ఈ అప్పులు తీర్చలేమే, ఈ అనారోగ్యం పోదే, ఈ బాధ నాకు తగ్గదే, ఈ కుటుంబంలో ఉన్న ఈ సమస్యలు పోవే అని వాటి గురించి ఆలోచన చేస్తూ దేవుని గురించి ఆలోచన చేయలేకపోతూ ఉన్నాం. అందుకే మనలో ఎక్కువ భయం ఉంది, దేవుని మీద భక్తి తగ్గిపోతుంది. భక్తి తగ్గిపోతుందని చెప్పట్లేదు, కానీ ప్రియమైన వారులారా నేనేమంటున్నానంటే మనలో ఏముండాలి అంటే దేవుని యొక్క శక్తి ఉండాలి, భయము కాదు. నిలుచుని చూడండి అద్భుత కార్యాలను చేస్తాను. నేను కూడా అంటే ఆ మాట అనుకోండి, మోసే స్థానంలో నేనుంటే వారు కూడా అదే మాటే అంటారు. అయ్యా నువ్వు అంటున్నావే మీరు భయపడద్దండి, ఊరికి నిలిచి చూడండి అంటున్నావే, పరో సైన్యం వస్తుంది, సముద్రం ముందుంది, ఏంటి పరిస్థితి అంటే ఒక కర్ర ఇది ఎట్లాగానే మోసే ఆ ఎర్ర సముద్రం ఏమైపోయిందంట, 2 పాయలుగా అయిపోయిందంట. ఈ ఇశ్రాయేలీయులు ఆరిన నేలపైన నడుచుకుంటూ తీరాన్ని చేరాలంటారు ఒక గమ్యాన్ని. హల్లెలూయా. అయితే అదే ఫరో సైన్యమే అదే నీటిలోనే మునిగి చచ్చిపోయింది, మునిగి మొత్తం సైన్యం అంతా నాశనం అయిపోయింది. ఇది దేవుడు చేసే ఉన్నతమైన కార్యం. మనం ఏం చేయాలంటే దేవుని నమ్మాలంటే. మొదటిగా దేవునిని నమ్మితే దేవుడు మన జీవితంలో ఉన్నతమైన కార్యములను చేస్తాడు. దేవుని మాటను మనము నమ్మాలి. ప్రియమైన సంగమా, ఇలాగ చాలా మంది దేవుని మాటను నమ్మి వారి జీవితాలలో ఉన్నతమైన కార్యాలను